హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సనత్ నగర్లో ఉన్న అగ్రోమాక్ ఇండస్ట్రీస్కి వచ్చేసాం. ఇక్కడ మనం పాత వస్తువులను కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాత వస్తువుల్ని వెయిట్ వేయించాక మనీ అయితే ఇవ్వరండి, ఒక స్లిప్ ఇస్తారు. అదే మనం మొత్తం షాపింగ్ అయ్యాక బిల్లింగ్ అమౌంట్లో రెడ్యూస్ చేస్తారు. ఈ బిల్డింగ్ అయితే అగ్రోమాక్ హోటల్ మాట అండి. మనకు హోటల్కి సంబంధించినవి ఏమేం కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ బిల్డింగ్లోకి అయితే నేను వెళ్ళలేదు, టైం సరిపోదని చెప్పి. ఇది వచ్చి క్యాంటీన్, చిన్న క్యాంటీన్. దీనికి ఆపోజిట్లోనే యూనిట్ 2, యూనిట్ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం యూనిట్ 2 బిల్డింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్టీల్స్ ఉన్నాయి, బ్రాస్, గ్లాస్ ఐటమ్స్లోను, ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కుక్వేర్తో సహా అన్నీ కూడా బోల్డ్ ఎంత స్టాక్ ఉందండి ఇక్కడ. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంటర్ అయిన వెంటనే లంచ్ బాక్సెస్ కనపడ్డాయి. ప్రైజెస్ చూసేసరికి బయటకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు, కానీ చాలా వెరైటీస్ ఆఫ్ లంచ్ బాక్సెస్ అయితే ఇక్కడ చూడొచ్చండి. 1 కాదు 2 కాదు, మొత్తం ఒక ఫుల్ ర్యాక్ నిండా బాక్సెస్ ఇలా డిస్ప్లే చేశారు. అన్నీ కూడా బ్రాండెడ్ ఉన్నాయి. లంచ్ బాక్సెస్ 2 పార్టీషన్స్వి, 3 పార్టీషన్స్వి, అసలు పార్టీషన్ లేకుండా దాంట్లోనే ఒక చిన్న సపరేట్ బాక్స్ ఇస్తారు కదా, అది కూడా ఉంది. ఇదైతే బాగుంది, చాలా క్యూట్గా ఉంది కదా. స్నాక్స్కి బాగా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా బాగా కార్టూన్స్ కాబట్టి ఇష్టపడతారు. ఈ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా స్టీల్ ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చేయాలంటే మాత్రం మనం ఒక కంప్లీట్ డే ఇక్కడే స్పెండ్ చేయాలి. మార్నింగ్ 9 to నైట్ 10 వరకు ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ చేసి ఉంటుంది. స్టీల్ క్వాలిటీ మాత్రం అద్భుత అని చెప్పచ్చు. ఈ బాక్సెస్ అన్నీ కూడా డిస్ప్లేలో చూడడానికి ఎంత షైనింగ్ ఉన్నాయో పట్టుకొని చూస్తే అంతే స్ట్రాంగ్ ఉన్నాయండి. డెలికేట్గా అయితే అస్సలు లేవు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. స్పైసెస్ ర్యాక్లోకి పెద్ద డబ్బాలు పట్టవు కదా, అప్పుడు కాఫీ పౌడర్, టీ పౌడర్స్ పెట్టడానికి ఇలాంటి చిన్న డబ్బాలు అయితే బాగుంటాయి. ఇవేమో జీడిపప్పు, బాదం పప్పు, ఇలా డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. డిస్ప్లే కూడా అవుతుంది కాబట్టి ఏమేమి పెట్టామని కూడా తెలిసిపోతుంది. ఇవన్నీ కూడాను మన పప్పుల డబ్బాలండి. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, రౌండ్లో ఉన్నాయి, స్క్వేర్లో ఉన్నాయి. ఇవి చూడండి, ఇలా అన్ని బిగ్ సైజ్ టు స్మాల్ సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇవి ఆవాలు, జీలకర్ర, ఇలా స్పైసెస్ ఏవి తెచ్చుకునే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకునేటప్పుడు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. పైన కూడా డిస్ప్లే ఉంది. చిన్న సైజు నుండి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్, షేప్స్ తోటి మన యూసేజ్ తగ్గట్టుగా తీసుకునే విధంగా ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్ కాబట్టి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి. హాట్ ప్యాక్స్ అయితే నార్మల్ స్టీల్వి ఉన్నాయి, అలాగే రాగివి, ఇత్తడి కోటింగ్ తోటి కూడా ఉన్నాయి. మీరు ఒక లుక్ వేసేయండి. వీటినేమో గుమ్మడికాయ షేప్ అని అంటాము. ఈ హాట్ పాట్స్కి అంతా కూడా సింపుల్ లిడ్ ఇచ్చారు. ట్విస్ట్ చేయకుండా ఈజీగా హ్యాండిల్ లిఫ్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా లెంతీ వీడియోస్ కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు ఈ కంప్లీట్ ఐడియా వస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని. ఈ స్టీల్ హాట్ ప్యాక్స్ ఏమో ఇంట్లో మనం మార్నింగ్ అన్నం కానీ, సాంబార్, రసం ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడు తర్వాత వెంటనే దీంట్లో డంప్ చేసుకుంటే ఒక 2 to 3 hours హాట్గా ఉంటుంది. ఇవి నెయ్యి చిట్టీలండి, నెయ్యి గిన్నెలను కూడా అంటాము. దీని ప్రైస్ వచ్చి 499. ఇది పెద్ద సైజు ఉంది కదా, దీంట్లో చిన్న సైజు కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. దీంట్లో పైనంతా కాఫీ ఫిల్టర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా బ్రాస్ కోటింగ్ తోటి ఉన్నాయి. నైఫ్, సిజర్స్, చాలా వెరైటీస్ తోటి చిన్న నైఫ్ నుండి చెఫ్ వాడే పెద్ద నైఫ్ వరకు ఉందండి. ఈవెన్ సింగిల్ నైఫ్ ఉన్నాయి. ఇంకా సెట్స్ ఉంటాయి కదా, నైఫ్, పీలర్, సిజరు ఉంటుంది కదా, అలాంటివి కూడా ఉన్నాయి. నైఫ్ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ 69 నుండి 1500 రేంజ్ వరకు ఉన్నాయి. ఒక సైడ్ అంతా కూడా అంటే మనం ఎంటర్ అయిన రైట్ సైడ్లో స్పూన్స్, ఫోర్క్స్, అట్లకాళ్ళు, గెరిట్లు ఉన్నాయండి. కొన్నేమో హ్యాంగ్ చేస్తున్నారు, మరికొన్ని కింద ట్రేస్లో వేస్తున్నారు. సెట్ ఆఫ్ స్పూన్స్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 69 నుండి కూడా వెయిట్కి తగ్గట్టుగా, సైజెస్ తగ్గట్టుగా ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడే చిన్న రోళ్ళు, గ్రేట్ చేసుకునేవి, పొటాటో స్లైస్ చేసుకునేవి, పూరీ ప్రెస్సులు కూడా ఉన్నాయి. ఇవేమో కొలాండర్ స్టెయినర్స్, ఫ్రూట్ బాస్కెట్స్లో కూడా విత్ లిడ్, వితౌట్ లిడ్స్ కూడా ఉన్నాయి.
కింద ర్యాక్లో ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్స్, గ్రిల్ ప్యాన్స్, స్టెయిన్లెస్ స్టీల్ సీవ్స్ అంటే ఆటా చల్లించుకుంటాం కదా అవి, ఇంకా ఫ్రూట్ బాస్కెట్స్లో వెరైటీస్ ఉన్నాయని ప్రైస్ కోసం ట్యాగ్ చూస్తే దాని మీద ప్రైస్ లేదు. సో ఇంకో బాస్కెట్కి వెళ్ళి చూశాను, అదైతే 476 రూపీస్ అని రాసింది. సాటర్డే సండే అంటేనే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళైతే నా సజెషన్ అయితే వీక్ డేస్ వెళ్ళండి. చాలా ప్రతిదీ కూడాను నిదానంగా చూసుకోవచ్చు, మనకు కావాల్సింది కూడా తీసుకోవచ్చు. ఇదేమో చాలా బుల్లి స్ట్రెయినర్, పాస్తాలు సేమియాలు వడగట్టడానికి ఇంకా కూరగాయలు కూడా శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ వితౌట్ ట్రే అండి. చిన్న గిన్నె చూడ్డానికి క్యూట్గా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే బయట రాగి ఫినిషింగ్, లోపల వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. ప్రైస్ చూసేసరికి 1099. ఎందుకు అంత ప్రైస్ ఉందో తెలియలేదు. వీటిల్లో కూడా చిన్న చిన్న సైజెస్ పెట్టారు, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. వితౌట్ రాగి కోటింగ్తో కూడా ఉన్నాయి. ఇంకా పైకి వచ్చేసరికి మళ్ళీ వేరే షేప్లో ఒక చిన్న డబ్బాల నుండి పెద్ద డబ్బాల దాకా పెట్టేశారు. ఈ డబ్బా ప్రైస్ వచ్చి 890 రూపీస్ అండి. ఇక్కడ అంతా కూడా కాఫీ కప్స్, ఇంకా చిన్న బాక్సెస్ విత్ ప్లాస్టిక్ లిడ్స్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే బిల్లింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ ఐటమ్స్ అండి. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు, పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ టైంలో మనం ఎక్కువ కొంటాం కదా, ఎక్కువ ఐటమ్స్. అలాంటప్పుడు ఈ ప్లేస్కి వస్తే సరిపోతుంది. మనకు దాదాపుగా 40% తక్కువగానే వస్తాయి. ఎందుకంటే పర్ పీస్ ఇంత ఎంఆర్పి అని కాకుండా వెయిట్ లెక్కనైతే కేజీకి ఇంత అని పడుతుంది కదా, అప్పుడు మనకు తక్కువే వస్తున్నట్టు. పర్ పీస్ ఎంఆర్పి అయితే జనరల్గానే ఎక్కువగానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎన్ని గ్లాసెస్ కానీ, ప్లేట్స్, కప్స్, ఇలా బోర్డ్ ఎంత స్టాక్ ఉంది. ఈ ఫంక్షన్స్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి కంపల్సరీగా ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే అండి మనము అంటే హ్యూజ్ వెరైటీ ఉంటాయి కాబట్టి మనం ఏమి ఇవ్వచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. సో దాంట్లో సెలెక్షన్ కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు అంతా కూడా ఫంక్షన్స్కి ప్లాస్టిక్ మానేశారు, అందరూ కూడా స్టీల్సే ఇస్తున్నారు కాబట్టి ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్తాను నేను. ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ ప్లేట్ సెట్స్ ఉన్నాయి. తర్వాత అంతా చిన్న చిన్న కప్పులు, గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి, హండీస్. సెట్గా 3 పీసెస్ పెట్టారు కానీ ఒక్కొక్క పీస్ మీద కూడా ప్రైస్ ట్యాగ్ ఉంది. వీటి ప్రైజెస్ అంతా కూడా 1000 అబౌవ్ ఉన్నాయండి. ఈ 2 పీసెస్కి వచ్చేసరికి ఒక్కొక్క దగ్గర ప్రైస్ ట్యాగ్లో 435 అలా రాసుంది. ఇప్పుడు చూసిన మోడల్స్ అన్నీ కూడా బేస్ ఫ్లాట్గా ఉంది. ఇదేమో బేస్ చిన్న స్టాండ్ లాగా ఇచ్చారు. ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ప్రైజెస్ పెద్దగా మెన్షన్ చేయట్లేదండి. మెయిన్గా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయా అనే చూపిస్తున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా హై ప్రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో చూసి తీసుకోండి. ఏమైనా తీసుకోవాలంటే మనకు తగ్గట్టుగా, యూసేజ్ తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నె ప్రైస్ ఏమో 190 రూపీస్. నెక్స్ట్ ర్యాక్ అంతా కూడా బిందెలు. మామూలుగా బయట షాప్స్లోకి వెళ్తే ఇన్ని బిందెలు అయితే కనపడవు డిస్ప్లేలో. ఇక్కడ చూసేసరికి మొత్తం డిస్ప్లేలో చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ దాకా పెట్టేశారు కాబట్టి మనం చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా వాటర్ జగ్స్ ఉన్నాయి. హోటల్స్లో కనపడతాయి కదా మనకు, అలాంటి జగ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇంకా వేరే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి దాంట్లో వాటర్ జగ్స్లో. ఇవన్నీ కూడా పూరీ బాక్సెస్ అండి, ప్లెయిన్గా ఏం డిజైన్ లేకుండా ఉన్నాయి. పులిహార కలుపుకోవడానికి బౌల్స్, చిన్న బౌల్స్, ప్లేట్స్, కప్స్ అలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా 3 kgs డబ్బాలు. ఆటా పిండి స్టోర్ చేసుకోవడానికి కానీ అంటే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంకొకటి ఉందండి, ఇది బ్రిడ్జ్ కనెక్టివిటీ. నెక్స్ట్ యూనిట్కి వెళ్ళడానికి బయట నుండి వెళ్ళకుండా ఇలా బ్రిడ్జ్ కనెక్టివిటీ ఇచ్చారు. అక్కడంతా కూడా క్రాకరీ యూనిట్ ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా డిజైన్తో ఉన్న బాక్సెస్, ప్లెయిన్ బాక్సెస్. 1 kg నుండి 5 kgs దాకా పట్టే బాక్సెస్.
ఇవి వచ్చి చిన్న బాక్సెస్, ప్లాస్టిక్లా కనపడుతుంది కానీ లోపలంతా స్టీలే. ఈ ఫ్లోర్లోనే స్టీల్తో పాటు అల్యూమినియం ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇడ్లీ స్టాండ్, ఇంకా బిర్యానీ వండుకోవడానికి పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కదండి అవి, తాలింపు పెట్టుకునే కడాయిస్, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. ఈ బాక్సెస్ అన్నిటి దగ్గర కూడా ఫ్లాట్ 50% ఆఫ్ అని పెట్టారు. ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి హాఫ్ లీటర్ క్యాన్స్, లీటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని కూడా మ్యాక్సిమం మీకు చూపించాను. ఇక సెకండ్ ఫ్లోర్కి వస్తే బ్రాస్, జర్మన్ సిల్వర్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో సెరామిక్, నాన్ స్టిక్, ఎలక్ట్రిక్ కుక్వేర్స్ ఉన్నాయి. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసరికి మిక్సర్ గ్రైండర్స్, బ్లెండర్స్, స్టవ్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్ అంటే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయండి. ఈ ఫ్యాక్టరీకి రావాలి అంటే పోస్ట్ లంచ్ కాకుండా ముందే అంటే 11 o'clock అలా వచ్చారనుకోండి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంత జనాలు ఉండరు కాబట్టి చూసుకోవచ్చు ప్రతి ఐటెం కూడా నిదానంగా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.